ఇవన్నీ నువ్వు అసలు ఎక్కడ నేర్చుకున్నావు? ఇంకా అర్థం కాలేదా? మీ గేమ్ లో నుంచే. ఈసారి మీరు సింబాకి గేమ్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి ఇవ్వండి, ఓకే? లేదంటే మీ గేమ్ ఓవర్ అయిపోతుంది. వావ్, వాట్ ఎ డైలాగ్! రాసుకోరా సాంబా. సింబా మైండ్ ఇట్స్ బ్లోయింగ్. అన్నట్టు ఇంకో విషయం, నేను మంచివాడికి మంచివాడిని, చెడ్డవాడికి చాలా చెడ్డవాడిని. ఇదిగో తీసుకో. సింబా బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఈ షీల్డ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏంటిది, ఇన్ని డ్రోన్స్ ఇక్కడే ఉండిపోయాయి? అయితే కొత్త గేమే, సాలిడ్ ఐడియా. అది ఏంటిది? టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిందప్ప. వీళ్ళని హోమ్ డెలివరీ చేస్తున్నారు. సూపర్. ఇప్పుడు వీళ్ళు పట్టుకుని నేను ఎలాగైనా సరే ప్రమోషన్ కొట్టేస్తాను. అవును సార్, ఏంటి వీడి మొహం మీద ఏదో రాసుంది. ఇంకెవరో వీడిని ఉతికి ఆరేసి ఎండబెట్టి ఇస్త్రీ చేసి పంపించినట్టుంది సార్. ఎవరు? పిల్లు అంకల్. సింబా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక్కడ ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా నీకు? టెన్షన్ పడకండి పిల్లు అంకల్. టేక్ ఎ చిల్ పిల్. ఇదిగోండి, ఈ షీల్డ్ ని పట్టుకోండి. జాగ్రత్తగా తీసుకువెళ్ళి లాకర్ లో పెట్టండి, చూద్దాం. మేనేజర్ సార్, బంగారపు షీల్డ్ దొరికేసింది సార్. ప్లీజ్ డాక్టర్ సార్, మా పిల్లు అంకల్ని కాపాడండి డాక్టర్ సార్, ప్లీజ్. ఆయన కనుక ఏదైనా అయితే ఈ సింబాని అసలు క్షమించుకోలేడు. సింబా, నువ్వు ఓవర్గా టెన్షన్ అవ్వద్దు. సరే మీ అంకులకి అసలు ఏమైందో చెప్పండి. సడన్ గా నా కడుపు గడుబిడ చేసింది డాక్టర్. డాక్టర్, లోపల డమాల్టుమిల్లని పేరుతున్నాయి. ఈ అగ్ని పర్వతం ఏ క్షణాన్నైనా పెళ్ళిపోవచ్చు. సరే, మేము టెస్టింగ్ మొదలు పెడుతున్నాం, కానీ కాస్త కాస్ట్లీ అవుతుంది. నా పేరు మైకల్ మనీ. డబ్బుని డబ్బులు చేయడమే నా పని. ఆయన కడుపుకే కదా ప్రాబ్లము. మీరెందుకు కాలు చెక్ చేస్తున్నారు? ఏ ప్రాబ్లం అయినా కాలు నుంచే మొదలవుతుంది. మీరు ఎక్కువసేపు నడిస్తే కడుపు చెడిపోతుంది. థర్మామీటర్ తీయండి త్వరగా. అమ్మయ్య, అంకుల్ కి జ్వరం లేదు. నువ్వేలా జ్వరం లేదని చెప్తున్నావు? ఇలా చూడు, థర్మామీటర్ పేరిపోయేటట్టుంది. ఏంటిది? ఇందాక చూసినప్పుడు ఏమీ లేదే. వీళ్ళు ఏదో చేస్తున్నారు. అర్జెంటుగా ఈయనకి ఎక్స్రే తీయాలి. ఏంటిది? కడుపు నొప్పి వస్తే ఎక్స్రే అంటున్నారు. ప్లీజ్, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. సార్, నాకు డౌట్. ఎక్స్రే తీసేది ఆయనకే కదా, మరి మెషిన్ ముందు మీరెందుకు నించుంటున్నారు?